మహాభారతం 3 పంచరాత్ర శాస్త్ర గురుపరంపర ఫలశ్రుతి. భీష్ముడు ఇలా అన్నాడు: ఓ రాజా, విశ్వస్వరూపుడైన నారదునికి ఈ విధంగా బోధించి అక్కడ అదృశ్యమయ్యాడు. నారదుడు భగవంతుని అనుగ్రహాన్ని పొంది నరనారాయణుని దర్శనం చేసుకోవడానికి బదరీకాశ్రమానికి వెళ్ళాడు. నారదుడు మళ్లీ బ్రహ్మ సభలోని ప్రతి ఒక్కరికి ఈ రహస్య జ్ఞానాన్ని వినిపించాడు. ఇది చతుర్వేద సారాంశమైన పంచరాత్రం అని పిలువబడే చతుర్వేద సారాంశమైన శ్రీమన్నారాయణుడి నోటి నుండి వచ్చిన, తాను చూసిన, విన్న ఈ జ్ఞానాన్ని. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: ఓ గొప్ప తండ్రి, ఈ భగవంతుని మహిమ అత్యంత అద్భుతమైనది. కాని నారదుడు బ్రహ్మ సభలో ఈ కథను వినడంలో రహస్యం ఏమిటి? ఆ బ్రహ్మకు భగవంతుని స్వభావం తెలియదా? బ్రహ్మ పరమాత్మునికి మొదటి జన్మ కాదా? అలాంటప్పుడు బ్రహ్మకు అపారమైన తేజస్సు కలిగిన ఆ భగవంతుని ప్రభావం ఎలా తెలియలేదు? దీన్ని నాకు వివరించండి. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: ఓ రాజేంద్ర, వినండి. ఈ శాశ్వత సంసార ప్రవాహంలో సృష్టి యొక్క అనేక గొప్ప యుగాలు మరియు ప్రళయాలు గడిచిపోయాయి. ప్రతి యుగంలో బ్రహ్మ సృష్టి మొదట వస్తుంది. కాబట్టి ఆదిజన్మ హిరణ్యగర్భుడు ఆ భగవంతుని మహిమను తెలుసుకోలేదని దీని అర్థం కాదు. తన సృష్టికి కారణమైన నారాయణ తత్వాన్ని ఇతరులకన్నా బాగా తెలిసినవాడు చతుర్ముఖ బ్రహ్మ. అయినప్పటికీ నారదుడు బ్రహ్మ సభలో ఉన్న మిగిలిన సిద్ధులను మరియు ఇతర భక్తులు మరియు ఋషులను ఈ గ్రంథాన్ని వినేలా చేశాడు. ఆ సిద్ధులు మరియు గొప్ప ఋషుల నుండి సూర్యుడు ఈ జ్ఞానాన్ని పొందాడు. అప్పుడు అన్ని లోకాలను పరిశీలించిన సూర్యుడు తన ప్రయాణాలలో ఎల్లప్పుడూ తనను అనుసరించే 66,000 మంది స్వచ్ఛమైన మనస్సు గల ఋషులకు, వాలఖైల్యులు, ఈ జ్ఞానాన్ని బోధించాడు. ఆ గొప్ప ఋషుల నుండి మేరు పర్వతంపై గుమిగూడిన దేవతలు ఈ గ్రంథాన్ని అర్థం చేసుకున్నారు. అసిత అనే బ్రాహ్మణుడు దేవతల నుండి ఈ జ్ఞానాన్ని పొందాడు మరియు అతని పూర్వీకులను దానిని వినేలా చేశాడు. మా తండ్రి శంతనుడు దేవతల నుండి దీనిని నేర్చుకున్నాడు మరియు దానిని నాకు బోధించాడు. నేను ఇప్పుడు నీకు ఉపదేశించాను. దేవుడైనా, ఋషి అయినా, ఈ గ్రంథాన్ని విన్న ఎవరైనా పరమాత్ముని ఆరాధకుడయ్యారు. వాసుదేవుని భక్తుడు కాని ఎవరికి ఈ పవిత్ర కథ చెప్పకూడదు. ఓ రాజేంద్రన, ఇప్పటివరకు నువ్వు నా నుండి విన్న అన్ని ఇతర కథల సారాంశం ఇదేనని తెలుసుకో. గతంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథించి అమృతాన్ని పొందినట్లే, ఇది నారాయణ కథ యొక్క సారాంశం. దీనిని విప్రులు ధ్యానం ద్వారా అర్థం చేసుకున్నారు. ఈ కథను పఠించేవాడు, దానిని వినేవాడు ఏకాంత జీవిగా మారి, ఏకాంత భక్తులతో చేరి, తెల్లని మహాద్వీపాన్ని పొందుతాడు మరియు చంద్రుడిలా ప్రకాశిస్తూ, 1000 సృష్టికి ప్రభువు అయిన భగవంతునిలో ప్రవేశిస్తాడు. దీని గురించి ఎటువంటి సందేహం లేదు. బాధలో ఉన్నవాడు దానిని వింటే అతను బాధల నుండి విముక్తి పొందుతాడు. అనారోగ్యంతో ఉన్నవాడు దానిని వింటే అతను స్వస్థత పొందుతాడు. సాధకుడు తన కోరికలను పొందుతాడు మరియు భక్తుడు శుభాన్ని పొందుతాడు. ఓ రాజేంద్రన, నువ్వు కూడా ఎల్లప్పుడూ నీ తల్లి, నీ తండ్రి మరియు నీ ప్రపంచ గురువు అయిన ఆ పరమాత్మను పూజిస్తావు. ఓ యుధిష్ఠిర, బ్రహ్మ, గొప్ప బుద్ధి మరియు శాశ్వతమైన ఆ దేవుడు సంతోషించి నిన్ను ఆశీర్వదించుగాక. వైశంపాయనుడు ఇలా అన్నాడు: ఓ జనమేజయన, ఈ కథ విన్న ధర్మరాజు నారాయణుడికి భక్తిపరుడయ్యాడు. అతని సోదరులు కూడా అతనిని అనుసరించారు. వారు తమ గురువు మరియు అంతరిక్షం గుండా పాల సముద్రంలోకి వెళ్లి నారాయణుడిని పూజించిన కృష్ణపాయన మహర్షిని స్తుతించారు. భగవంతుడు బ్రహ్మలకు బోధించిన ప్రవృత్తినివృత్తి ధర్మ సాధనల రహస్యం. సౌతి ఇలా అన్నాడు: ఓ శౌనకాదీలారా, వైశంపాయనుడు చెప్పినదంతా నేను మీకు చెప్పాను. మీరందరూ తపస్సు చేశారు, మీరందరూ ఉపవాసాలు పాటించారు, మీరందరూ వేద పండితులు, నైమిషార వన నివాసులు, శౌనకుని గొప్ప నివాసాన్ని చూడటానికి వచ్చిన 2 దీపాలు కలిగినవారు, మరియు మీరు శాశ్వతమైన పరమాత్మను యజ్ఞాలతో పూజించారు. ఇది సంప్రదాయం నుండి వచ్చింది. మా తండ్రి గతంలో నాకు చెప్పారు. అప్పుడు శౌనకుడు ఇలా అన్నాడు: ఓ సౌతియా, దేవతల పూజ్య దేవుడు, విశ్వ సృష్టికర్త అయిన ప్రభువు యజ్ఞాలలో హవిస్సును ప్రధాన దేవతగా ఎలా అంగీకరించాడు? అతను యజ్ఞాలను ఎలా ధరించాడు? వేదాలు మరియు వేదాలను తెలిసిన ఈ ప్రభువు జ్ఞానం మరియు త్యాగం యొక్క రూపమైన త్యాగ మతాన్ని ఎందుకు ఆశ్రయించాడు? అతను దేవతలను సహజ మతంలో పాల్గొనడానికి ఎలా అర్హులుగా చేశాడు? దేవతలు తమ తెలివిని క్రియ నుండి ఉపసంహరించుకుని త్యాగ మతాన్ని ఎలా అనుసరించారు? ఈ సందేహాలను తొలగించడానికి నారాయణ కథలను వినండి.
జ్ఞాని అయిన నీవు వాటిని తొలగించేవాడివి అయ్యావు. సూతకుమారుడైన ముని ఇలా అన్నాడు, ఓ శౌనక, వినండి. జనమేజయుడు గతంలో వైశంపాయనుడి నుండి నేర్చుకున్న దానిని నేను నీకు అనువదిస్తాను. జనమేజయుడు ఇలా అన్నాడు, ఓ పూజ్య ద్విజన, బ్రహ్మచే బంధించబడి అంతిమ శక్తితో కూడిన ఈ లోకాలన్నింటిలోని దేవతలు మరియు మానవులు పురోగతి కార్యకలాపాలపై మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తుంది. మీరు బోధించేటప్పుడు విముక్తి అనేది అత్యున్నతమైన మరియు శాశ్వతమైన ఆనందం అని మీరు వివరించారు. ఇక్కడ బ్రహ్మను గ్రహించి స్వేచ్ఛగా మారేవారు 1000 లోకాలకు ప్రభువులోకి ప్రవేశిస్తారని నేను విన్నాను. కానీ ఈ శాశ్వతమైన విముక్తి మతాన్ని ఆచరించడం కష్టం. అందుకే దేవతలు కూడా ఈ మతాన్ని విడిచిపెట్టి యజ్ఞాలలో దేవతల యజ్ఞాలను ఆశ్రయించారు. చతుర్ముఖ బ్రహ్మ, హిరణ్యగర్భ, రుద్ర, పరాక్రమవంతుడైన ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు అధిపతి, వాయుదేవుడు, అగ్ని, వరుణుడు, ఆకాశం, ఈ దేవతలందరూ తమకు నిర్ణయించబడిన విధ్వంసం గురించి తెలియదు. అందుకే వారు కాలానికి లోబడి ఉన్న ప్రపంచాలను కలిగి ఉన్నారు మరియు అక్షరాల మరియు నాశనం చేయలేని మోక్ష రూపాన్ని పొందలేరు. ఇది క్రియా మార్గంలో ఒక పెద్ద లోపం. యజ్ఞాలలో దేవతలను ఎందుకు పూజిస్తారు? ఎలా వారు యజ్ఞానికి అర్హులు అవుతారా? కాబట్టి యజ్ఞాలలో ఒక భాగాన్ని అంగీకరించే దేవతలు, వారు చేసే యజ్ఞాలలో ఒక భాగాన్ని ఎవరికి అంకితం చేస్తారు? ఈ సందేహాలు నా మనసులో మండుతున్నాయి. చరిత్ర చెప్పడం ద్వారా నా సందేహాలను తీర్చగల వ్యక్తి మీరే అయి ఉండాలి. అప్పుడు వైశంపాయనుడు ఇలా అన్నాడు, ఓ రాజా, మీరు చాలా మర్మమైన ప్రశ్న అడిగారు. సన్యాసి కాని, వేదాలతో పరిచయం లేని, పురాణాలతో పరిచయం లేని వ్యక్తి ఈ ప్రశ్నలకు సహేతుకమైన సమాధానం ఇవ్వలేడు. సరే, నేను ఇంతకు ముందు నా గురువు కృష్ణపాయన వ్యాసుడి గురించి ఈ ప్రశ్న అడిగాను. సిద్ధచరణతో అనుగ్రహించబడిన అత్యంత అందమైన పర్వతం అయిన మేరు పర్వతం మీద ఒకసారి వ్యాస మహానుభావుడు అతని వద్దకు వచ్చాడు. అతను బాగా తయారయ్యాడు మరియు ఇంద్రియాల మరియు కోపాన్ని జయించాడు. అతను 5 శిష్యులను వేదాలను అధ్యయనం చేయమని ఆదేశించాడు. వాటిలో 5వది మహాభారతం. ఇది వేదాలను అధ్యయనం చేస్తున్న వారి కోసం. మీరు అడిగిన సందేహం తలెత్తింది కాబట్టి వ్యాసుడు ఆ సందేహాలకు సమాధానాలు ఇచ్చాడు. అక్కడి నుండి నేను విన్నదాన్ని మీకు చెప్తాను. వ్యాసుడు ఇలా అన్నాడు, వినండి. నేనే చాలా తీవ్రమైన మరియు గొప్ప తపస్సు చేశాను. ఈ తపస్సుకు కారణం భూత, భవిష్యత్తు మరియు వర్తమాన కాలాల విషయాలను తెలుసుకోవాలనే కోరిక. ఈ విధంగా ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన నేను క్షీరసాగ తీరంలో శ్రీమన్నారాయణుని ప్రసాదం ద్వారా 3 కాలాల జ్ఞానాన్ని పొందాను. మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి నేను మీకు ఆ జ్ఞానాన్ని చెబుతాను. కల్పాదిలో జ్ఞాన దర్శనంతో నేను కనుగొన్నది ఏమిటో వివరిస్తాను. సాంఖ్యయోగాలను తెలిసిన వారు పరమాత్మ అని పిలిచే వ్యక్తిని, అతను తన స్వంత చర్యల ద్వారా మహాపురుషుడు అనే పేరును పొందుతాడు. అతని నుండి పుట్టిన అవ్యక్తమైన వ్యక్తిని తెలిసిన వారు అవ్యక్తమైన వ్యక్తి ప్రధానమైనవాడని చెబుతారు. ఆ భగవంతుని నుండి, అవ్యక్తమైన వ్యక్తి నుండి ప్రపంచాల సృష్టికి వ్యక్తమైన వ్యక్తి పుడతాడు. ఈ విధంగా వ్యక్తమైన సూత్రాన్ని అనిరుద్ధుడు మరియు మహానాత్ముడు అంటారు. సర్వప్రకాశవంతుడైన ఆయన పూర్వీకుడిని సృష్టించారు. ఆయనను అహంకారుడు అని కూడా పిలుస్తారు. ఈ అహంకారం నుండి భూమి, గాలి, ఆకాశం, అప్పు మరియు తేజస్సు అనే 5 మహాశక్తులు సృష్టించబడ్డాయి. ఈ విధంగా వాటిని సృష్టించిన తర్వాత ఆ దేవుడు వాటి లక్షణాలను కూడా సృష్టించాడు. ఈ 5 మహా అంశాల నుండి బ్రహ్మ యొక్క 8 అవతారాలు మరీచి, అంగిరస్సు, అత్రి, పులస్య, పుల, క్రతువు, మహాత్మ వశిష్ఠుడు మరియు స్వయంభువు మనువు సృష్టించబడ్డాయి. ఇవి స్వభావాలు. అన్ని లోకాలు వాటిని ఆశ్రయించాయి. అప్పుడు ప్రపంచ పిత అయిన బ్రహ్మ లోకాల పరిపూర్ణత కోసం వేదాలు, వేదాంగాలు, యజ్ఞాలు మరియు వాటి భాగాలను సృష్టించాడు. పైన పేర్కొన్న 8 స్వభావాల నుండి ఈ మొత్తం ప్రపంచం ఉనికిలోకి వచ్చింది. కోపస్వరూపమైన రుద్రుడు సృష్టించబడ్డాడు. అతను తనలాగే మరో 10 మందిని సృష్టించాడు. ఆ విధంగా రుద్రులు 11 మంది అయ్యారు. వీరందరూ మార్పు యొక్క పురుషులు. వారు కూడా ప్రకృతి, వారిచే సృష్టించబడిన జీవుల పట్ల కోరికతో. ఆ విధంగా ప్రపంచ వ్యాపారం కోసం సృష్టించబడిన వారందరూ బ్రహ్మ వద్దకు వచ్చారు. పూజ్యులైన ప్రభువా, మేము మీచే సృష్టించబడ్డాము. శక్తివంతుడు, మేము ఎవరు మరియు మేము ఏ అధికారం కింద ఉండాలి? మేము ఆ అధికారాలను ఎలా ఉపయోగించాలి?
అప్పుడు బ్రహ్మ ఆ దేవతల గురించి మరింత వివరించడానికి మాట్లాడాడు. భగవంతుడు మరియు భగవంతుడు బ్రహ్మలకు బోధించిన అభ్యాసాల రహస్యం 2. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీరు నాకు సరిగ్గా గుర్తు చేశారు. మీరు ఆశీర్వదించబడాలి. మీకు నచ్చని ఈ చింత నాకు కూడా ఉంది. మనం 3 లోకాలను ఎలా ప్రదక్షిణ చేయగలం? మీ కోసం మరియు నా కోసం మనం ఎలా బలాన్ని కోల్పోకూడదు? నేను అనుకున్నాను, ఇక్కడి నుండి మనమందరం ప్రపంచ సాక్షి అయిన అవ్యక్త మహానుభావుడి వద్దకు వెళ్దాం. మనకు ఏది మంచిదో ఆయన మనకు చెబుతాడు. బ్రహ్మ ఇలా చెప్పినప్పుడు ఋషులు మరియు దేవతలు లోక సంక్షేమం కోరుతూ ఆయనతో పాటు క్షీరసముద్రం యొక్క ఉత్తర తీరానికి వెళ్లారు. బ్రహ్మ సూచించిన విధంగా వేదాలు సూచించిన తపస్సును వారు ఆచరించారు. ఇది తపస్సులలో లేదు. ఇది భయంకరమైనది. దీనిని గొప్ప నియమం అని పిలిచేవారు. కళ్ళు మరియు చేతులు పైకి లేచాయి. మనస్సు కేంద్రీకృతమైంది. అందరూ ఒక కాలు మీద నిలబడి చెట్టుగా మారి వేల దివ్య సంవత్సరాలు ఏకీకృత మనస్సుతో ఈ భయంకరమైన తపస్సు చేశారు. వేదాలతో అలంకరించబడిన ఈ మధురమైన స్వరాన్ని వారు విన్నారు. భగవంతుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మతో ఉన్న దేవతలారా, ఓ ఋషులారా, ఓ సన్యాసులారా, నేను మీ అందరినీ స్వాగతిస్తూ మంచి మాట చెబుతాను. లోక సంక్షేమం కోసం నేను ఎంత గొప్ప పని చేయాలో మీ నుండి నాకు తెలిసింది. నేను మీ ఆత్మలను నా స్వంత సంకల్పంతో పోషించాలి. ఓ దేవతలారా, మీరు నన్ను పూజించాలనే కోరికతో గొప్ప తపస్సు చేశారు. ఓ మహానుభావ, మీరు ఈ తపస్సు యొక్క మంచి ఫలాన్ని అనుభవిస్తారు. లోక గురువు కూడా, లోకపితామహుడు, మరియు మీరు, జ్ఞానులలో ఉత్తముడు, నన్ను ఐక్యమైన మనస్సుతో పూజించండి. ఎల్లప్పుడూ నాకు యజ్ఞంలో భాగాలు కేటాయించండి. ఆపై, ఓ దేవతలు మరియు దేవతలారా, మీ సంబంధిత శక్తుల ప్రకారం నేను మీకు పుణ్యాలను బోధిస్తాను. వైశంపాయనుడు ఇలా అన్నాడు, ఇది దేవతల దేవుడు అయిన ప్రభువు వాక్కు. ఇది విన్న దేవతలు మరియు ఋషులందరూ వేదాలలో కనిపించే నియమాల ప్రకారం వైష్ణవక్రత చేశారు. ఆ సభలో బ్రహ్మ స్వయంగా మొదట ఒక భాగాన్ని సృష్టించాడు. దేవతలు మరియు ఋషులు ఒక భాగాన్ని సృష్టించిన తర్వాత వారు మొదటి రూపం మరియు చీకటికి అతీతమైన భగవంతుడిని ఆశ్రయించారు. వారు ఆ భగవంతుడిని గొప్పవాడు, సర్వవ్యాప్తుడు, ఉత్తరాది ప్రభువు, వరదాత, ప్రభువు అని స్తుతించారు. అప్పుడు వరదాత అయిన దేవుడు అక్కడ ఉన్న అన్ని దేవతలతో ఈ మాటలు చెప్పాడు, ఎవరైనా ఏదైనా భాగాన్ని సృష్టించారో అతను దానితో నన్ను పూజించాడు. మీరు సరైన త్యాగాలతో నన్ను పూజించారు. మీరు ప్రతి యుగంలో మీ ప్రకృతి ఫలాలలో భాగస్వాములు అవుతారు. ఓ దేవతలారా, ఏ లోకాలలోనైనా యాగం చేసేవారు వేదాలలో ఉద్భవించిన భాగాలను మీకు ఏర్పాటు చేస్తారు. ఈ గొప్ప సృష్టిలో మీరు నా కోసం ఏ భాగాన్ని గర్భం దాల్చారో ఆ భాగం మీకు ఇవ్వబడుతుంది. ఈ విధంగా నేను వేద సూత్రాలలో ఏర్పాటు చేశాను. త్యాగాల ఫలాలతో సంతృప్తి చెందండి, ప్రజలను పోషించండి. మీ శక్తి ప్రకారం అన్నింటి యొక్క పూర్తి అర్థాన్ని ఆలోచించండి మరియు సహజ ఫలం కలిగిన ఏ కర్మల ద్వారా ఆచరిస్తారో వాటి ద్వారా బలాన్ని పొంది లోకాలను నిలబెట్టండి. అన్ని త్యాగాల భావనతో నిండి నన్ను గురించి ఆలోచించండి. ఇది నా పట్ల మీకు ఉండవలసిన భావన. దీనికోసం వేదాలు, యజ్ఞాలు మరియు మొక్కలు సృష్టించబడ్డాయి. వీటిని భూమిపై సరిగ్గా అన్వయిస్తే దేవతలు సంతోషిస్తారు. సహజత్వం నుండి ఉద్భవించిన ఈ సృష్టిని నేను మీ కోసం సృష్టించాను. ఓ పరమాత్మ, ఇది కాలం చివరి వరకు కొనసాగుతుంది. ఓ దేవతలారా, మీ శక్తి ప్రకారం ప్రపంచ సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉండండి. మరీచి, అంగిరస్సు, అత్రి, పులస్య, పుల, క్రతువు, వశిష్ఠ ఈ విధంగా మనస్సు యొక్క 7 కుమారులు సృష్టించబడ్డారు. వీరు వేదాలు, ప్రధాన వేద గురువులు. నేను వారిని సహజత్వాన్ని అనుసరించే ప్రజాపతిలుగా ఏర్పాటు చేశాను. ఇది కార్మికుల మార్గం. ప్రపంచాన్ని సృష్టించే ప్రభువు అనిరుద్ధ అనే పేరుతో పిలుస్తారు. సన, సనత్సుజాత, సనక, సనందన, సనత్కుమార, కపిల, సనాతన ఈ 7 బ్రహ్మ మనస్సు యొక్క పుత్రులు. వారికి జ్ఞానం స్వయంగా వచ్చింది. వారు పదవీ విరమణ మార్గాన్ని అనుసరించారు. వారు యోగంలో జ్ఞానులు. వారు సాంఖ్య జ్ఞానంలో జ్ఞానులు, ధర్మంలో గురువులు మరియు మోక్ష మార్గానికి మార్గదర్శకులు. 3 గుణాల గొప్పతనం అవ్యక్తమైన వాటి నుండి వచ్చిందా మరియు దీని వల్లనే అహంకారం ఉద్భవించిందా? వ్యక్తమయ్యే దానికి మించిన రాజ్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇది క్రియాశీల మార్గం, పునరావృతం లేకుండా.
ఏ ధోరణిలో లేదా విరమణలో ఎవరు సృష్టించబడ్డారో, ఏ మతంలోనైనా, అతను దాని నుండి యోగ్యతను పొందుతాడు. ఈ బ్రహ్మ ప్రపంచ గురువు, ప్రపంచాన్ని సృష్టించే ప్రభువు, ఇది మీ తల్లి, తండ్రి, తాత. అతను నా ఆజ్ఞ ప్రకారం అన్ని జీవులకు వరాలను ఇవ్వగలడు. అతని కుమారుడు రుద్రుడు నా నుదిటి నుండి పుడతాడు. అతను బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం అన్ని జీవులను రక్షించగల ప్రభువు అవుతాడు. ముందుకు సాగండి. మీ సంబంధిత శక్తులను అవి ఉన్నట్లుగానే గుర్తుకు తెచ్చుకోండి. అన్ని లోకాలలో అన్ని చర్యలు త్వరగా జరగాలి. జీవులకు వారి కర్మలు మరియు విధి గురించి తెలియజేయండి. ఓ శ్రేష్ఠుడా, ఇక్కడ జీవిత కాలం ఇదే అని తెలుసు. ఇప్పుడు క్రతుయుగం అనే గొప్ప యుగం వచ్చింది. ఈ యుగంలో యజ్ఞ జంతువులను హింసించకూడదు, దీనిని అధిగమించకూడదు. ఇక్కడ ధర్మం 4 పాదాలపై ఉంది. తరువాత త్రేతాయుగం అనే యుగం వస్తుంది. తరువాత వేద ధర్మం ఆచరించబడుతుంది. అక్కడ యాగంలో వాటిని పోషించడం కోసమే జంతువులను వధిస్తారు మరియు ధర్మం యొక్క 4వ పాదం పూర్తిగా పోతుంది. ఆ తరువాత ద్వాపరం అనే మిశ్రమ యుగం వస్తుంది. ఆ యుగంలో ధర్మం యొక్క 2 పాదాలు అదృశ్యమవుతాయి. ఆ తరువాత కలియుగం వస్తుంది మరియు ధర్మం యొక్క 1 పాదం మాత్రమే నిలుస్తుంది.